ఇలా ధర్మపురి పుణ్యక్షేత్రంలో పవిత్ర క్షేత్రంలో దర్శనం చేసుకొని వేద ఆశీర్వచనం పొందారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. దీనికి సంబంధించి అయితే వేద పండితుల పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంత్రోచ్చారణల మధ్య వారికి స్వాగతం పలికారు. వారి అభిప్రాయం మనం ఒకసారి కనుక్కుందాం. దీనికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు ఏంటి అనేది చూద్దాం ఒకసారి. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి బట్టి ఉన్నారు. బట్టి విక్రమార్క అడుగుదాం. సార్ నమస్తే. మొత్తం వెల్కమ్ టు ధర్మపురి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ధర్మపురిలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్తారు? అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది. ధర్మపురి అంటేనే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు తీసుకుని ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టారు. అవన్నీ విజయవంతంగా చేకూరాలి. తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో అభివృద్ధి చెందాలి. వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలని భగవంతుడు ఆశిస్తున్నాం. దావోస్కి వెళ్లారు ముఖ్యమంత్రి నేతృత్వంలో టీము. పెట్టుబడుల కొరకి ఎట్లాంటి పెట్టుబడులు వచ్చాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పటికే కొంతవరకు రెండో దఫా ఈ రాష్ట్రం వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టర్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రం 2047 $3 ట్రిలియన్ ఎకానమీతో ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఎదగాలని ఆ భగవంతుడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆలయాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటు ధర్మపురి నియోజకవర్గానికి ఏ విధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అంతే. ప్రజలందరూ ఎవరిని కొలుస్తారో, దేని మీద నమ్మకం ఉంటుందో వాటి పెద్ద ఎత్తున అభివృద్ధి పరుస్తారు. అన్ని ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. అట్లాగే ప్రభుత్వం ఇప్పటికే ఒక ఆలోచన కూడా చేసింది. ఒక బ్లూ ప్రింట్ తో బయటకు వస్తా ఉన్న బాసరా టు భద్రాచలం టెంపుల్ టూరిజం తో పాటు ఎకో టూరిజం కలుపుతూ అనేక పుణ్యక్షేత్రాలని, నదీ పరివాహ ప్రాంతాలని, అటవీ ప్రాంతాలని, అట్లాగే జలపాతాలు, వీటన్నిటిని కలుపుతూ పెద్ద ఎత్తున ఈ టూరిజం ప్రాజెక్ట్ కోసం పర్మనెంట్ గా తెలంగాణ రాష్ట్రం ప్రపంచాన్ని ఆకర్షించడం కోసం కావాల్సిన కార్యకలాపాలు డిజైన్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే ప్రకటిస్తాం. శివరాత్రి ఉన్నది ఇప్పుడు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ముగ్గురు మంత్రులు పర్యటిస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి వారు ప్రారంభిస్తారు. మహిళా స్వశక్తి సంఘాలకు సంబంధించి రుణాలు కూడా ఇవ్వడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇటు బాసర నుంచి భద్రాచలం వరకే అభివృద్ధి పథంలో వెళ్తాము. ఇప్పటికే సర్వీస్ సెక్టార్ అభివృద్ధి కొరకి చర్యలు చేపట్టాం. తమ ప్రభుత్వము అత్యధిక పెట్టుబడులను ఆకర్షించడానికి తమ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక టీం వెళ్ళింది. గతంలో ఉన్నటువంటి ప్రయత్నాలు సైతం ఇప్పటికీ ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతున్నది. ఓవరాల్ గా ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి సాధించాలనేటువంటి నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి అభిలాషించడం జరుగుతుంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, ధర్మపురి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.